బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా రోజుల తర్వాత తాడిపత్రికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకను నిరసిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి ఇంటికి నిప్పు కూడా పెట్టారు. మురళికి చెందిన 2 వాహనాలను ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మురళికి చెందిన ఇంటికి నిప్పు పెట్టారు. లోపల ఫర్నిచర్ అంతా కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. చెల్లాచెదరైపోయింది. ఇంటికి నిప్పు పెట్టడంతో కాలిపోతున్న గుమ్మాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనం చూస్తే బయట కూడా కార్లు తిరగబడిపోయి మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొంత భయానకంగా బీదవాహంగా కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు మురళి ఇంటిపై దాడి చేశారని చెప్తున్నారు. ఎక్కడికక్కడ బైకులు, కార్లను కూడా తిరగబెట్టారు. కార్లు ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా అక్కడికి పోలీసులు కూడా వచ్చి చేరుకున్నారు. అల్లరి చేస్తున్న గుంపును చెదరగొట్టారు పోలీసులు. చాలా రోజుల తర్వాత తాడిపత్రికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అయితే పెద్దారెడ్డి రాకను నిరసిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మా ప్రతినిధి చల్లానాయుడు ఉన్నారు తాడిపత్రి నుంచి పూర్తి సమాచారం అందించడానికి. చల్లానాయుడు, ఏం జరిగింది? అంత దారుణంగా పెద్ద గొడవ జరిగింది. కార్లు తిరగబెట్టారు, ఇంటికి నిప్పు పెట్టారు. అసలు ఏం జరిగింది? గొడవకు కారణం ఏంటి? రోహిత్, మొత్తం మీద అయితే తాడిపత్రి మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవల నేపథ్యంలో అప్పట్లో ఉన్నటువంటి నాయకులను కూడా ఏదైతే ఉందో నియోజకవర్గ బహిష్కరణ కూడా అప్పట్లో కోర్టులు ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత కాలంలో పెద్దారెడ్డి కూడా నియోజకవర్గంలోకి రాకూడదు అన్నట్టుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. కోర్టు కూడా తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మధ్య కాలంలో ఒకసారి తాడిపత్రి నియోజకవర్గానికి పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టడానికి పెద్దారెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అతన్ని బందోబస్తుతో తీసుకొచ్చి అనంతపురం కూడా చేర్చినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు మరొకసారి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నువ్వు రాకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు అన్నట్టుగా నినాదాలు చేస్తూ ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు కందిగోపుల మురళి ఇంటిని కూడా తగులుపెట్టినటువంటి పరిస్థితి. కందిగోపుల మురళి 2 వాహనాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు మనం విజువల్స్ లో కూడా. భారీ ఎత్తున కందిగోపుల మురళి అనే వ్యక్తి కూడా గన్స్, డబుల్ బ్యారెల్ గన్ను పట్టుకుని రోడ్డుపై కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బీతావాహ పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు దాడులు చేస్తున్నారు అనే పరిస్థితులు కూడా ఎవరికి తెలియనటువంటి దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో లైట్ ఫెయిల్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఒకవైపు వచ్చిన వారిని చెల్లాచెదురు చేసే కార్యక్రమంలో ఉన్నప్పటికీ కూడా మాత్రం అక్కడ దాడులు అయితే మాత్రం భయంకరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మన విజువల్స్ లో కూడా. కందిగోపుల మురళి ఇల్లు కూడా దగ్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు విజువల్స్ లో. చాలా ఎందుకంటే నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు. మరోవైపు చల్లనాయుడు, నిజానికి పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు తాడిపత్రిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి, పెద్ద ఎత్తున గొడవ జరిగింది. పోలీసు బలగాలు అర్ధరాత్రి కూడా అక్కడ చేరుకుని అల్లరి చేస్తున్న వాళ్ళందరినీ చెదరగొట్టారు. ఆ తర్వాత ఇప్పటి వరకు శాంతియుతంగానే ఉంది. కానీ ఈ రోజు ఈ స్థాయిలో మళ్ళీ అల్లర్లు జరగడం, తర్వాత ఏం జరుగుతుందో అనే ఒక భయం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు మళ్ళీ తాడిపత్రిలో అలాంటి ఘటన చోటు చేసుకోవడంపై? ఎక్స్పెషల్లీ పెద్దారెడ్డి నియోజకవర్గానికి రావడం వల్లనే ఇటువంటి సంఘటన జరిగింది అని చెప్పేసి ఒకవైపు తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ పెద్దారెడ్డి నగరానికి రాకూడదు, ఎక్స్పెషల్ తాడిపత్రి నియోజకవర్గానికి రాకూడదు అని గతంలో కోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు రావడం, అందులో ముఖ్యంగా పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేసినట్టుగా లేదు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి తాడిపత్రికి ఎంటర్ అయిన నేపథ్యంలోనే ఈ తెలుగుదేశం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండానే ఆయన వచ్చారా ఊళ్ళోకి? పోలీసులు సంప్రదించగా పోలీసులు ఎటువంటి రియాక్షన్ లేదు. ఇప్పటికైతే మాత్రం అల్లర్లో అక్కడ పూర్తిగా సర్దుమణగడానికి అక్కడ ఎవరైతే ఉన్నారో మాబు వస్తున్నటువంటి నేపథ్యంలో మాబుని అక్కడి నుంచి చెల్లాచెదురు చేయడానికి ఇటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి పరిస్థితుల్లో స్పందించట్లేదు. ఆర్టీవీ ఒకసారి వారిని ఫోన్ కాల్ కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు స్పందించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి తర్వాత ఏం చెప్తారు అనేది పక్కన పెడితే మొత్తం మీద అయితే పెద్దారెడ్డి తాడిపత్రిలో చేరుకోవడం వల్లనే ఈ రోజు ఈ రకంగా దాడులు జరగడానికి పెద్దారెడ్డి కారణమని ఒక తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా వాహనాలు తగులుపెట్టడం, ఇల్లు తగులుపెట్టడం, ఇటువంటి పరిస్థితి, ఈ బీతావాహ పరిస్థితి మరి ఎప్పటికీ అవుతుంది? ఎస్పెషల్లీ అక్కడ పోలీసింగ్ అంత స్ట్రాంగ్ గా ఉందా, అంత ఉన్న మెన్ పవర్ ఉందా అనేది కూడా మరి అనంతపురం నుంచి తరలిస్తారా మెన్ను, ఇటువంటివన్నీ మాత్రం పోలీసులు అయితే ఆ చర్యల్లో ఉన్నారు. ఇది పెద్దారెడ్డి ఎలా ఉన్నారు? ఇప్పుడు పెద్దారెడ్డి ఎక్కడున్నారు?
ఇప్పుడు ఇంత పెద్దారెడ్డి దాడి తాడిపత్రి జరిగిన తర్వాత మళ్ళీ ప్రతీకార దాడులు జరగకుండా ఉండే విధంగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్స్పెషల్లీ రోహిత్ ఏదైతే ఉందో ఇప్పుడు పోలీసు బలగాలు కూడా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం నుంచి పోలీసు బలగాలను కూడా తరలించే అవకాశం, ఎందుకంటే ఈ మధ్య కాలంలో తాడిపత్రిలో జరిగిన సంఘటనలు మాత్రం ఇంకా మర్చిపోకముందనే అప్పుడు పోలీసులు కూడా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరింటి మీద ఒకరు కూడా దాడులు చేసుకుని ఇక్కడ తాడిపత్రిలో అయితే మాత్రం జేసీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు ఎదురెదురుగానే ఉంటాయి, మధ్యలో కాస్త ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తున రాళ్ళు రూపుకోవటం, బాణాసంచ కాల్చుకోవడం, ఇట్లా భారీ ఎత్తున జరిగినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడైతే పోలీస్ వింగ్ ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి బెటాలియన్స్ తరలించే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అయితే మాత్రం పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటివరకైతే లైన్లోకి రాలేదు. మొత్తం మీద అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో తాడిపత్రిలో, ఎందుకంటే ఎన్నికల సమయంలో జరిగినటువంటి అలర్ల తర్వాత ఈ రోజు మరీ తిరిగి పునరావృతం కావడం అనేది మరి ఎక్కడికి దారి తీస్తుందో అనేది తాడిపత్రి ప్రజలు ఒక బీతావాహ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. రైట్, చాలా నాయుడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చాలా రోజుల తర్వాత తాడిపత్రికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకను నిరసిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి ఇంటికి నిప్పు కూడా పెట్టారు. మురళికి చెందిన 2 వాహనాలను ధ్వంసం చేస్తారు టీడీపీ కార్యకర్తలు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా చెదరగొట్టారు. శాంతియుత పరిస్థితిని తీసుకుని రావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి కారణంగా మళ్ళీ ప్రతీకార దాడులు చెలరేగకుండా ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు.